నమస్కారం. నేను మీ గిరిధర్. వెల్కమ్ టు మై ఛానల్ గిరి స్టూడియో. Audio Jungle. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సారీ ఫ్రెండ్స్, నేను ఇన్ని రోజులు మీ ముందుకు ఏ వీడియో అయితే తీసుకురాలేకపోయాను. ఎందుకంటే నేను కొంచెం ఎడ్యుకేషన్ పరంగా బిజీగా ఉండడం వల్ల ఈ వీడియోస్ అయితే షూట్ చేయలేకపోయాను. బట్ ఇవాటి నుంచి మొదలు పెట్టుకొని మనం ప్రతిరోజు ఒక సీక్వెన్స్ ఆఫ్ వీడియోస్ అయితే తీసుకొని రాబోతున్నాం. ఈసారి మనం తీసుకున్న టాపిక్ అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది, అందరికీ అర్థమయ్యేది. మీ అందరికీ తెలుసు, లలితా సహస్రనామం అనేది మన తెలుగు వాళ్ళకి కానీ భారతీయులందరికీ చాలా తెలిసిన, అలవాటైన, ముఖ్యమైన ఒక స్తోత్రం. జగన్మాత అయిన ఆ లలితా అమ్మవారిని 1000 నామాలతో కీర్తించే స్తోత్రరాజం లలితా సహస్రనామం. ఇవాటి నుంచి అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినం నుంచి మొదలు పెట్టుకొని మనం రోజుకి ఒక నామం చొప్పున లలితా సహస్రనామాన్ని, ఆ నామం యొక్క అర్థాన్ని, అమ్మవారి వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇవాళ మొదటి నామమైన శ్రీమాత అనే నామాన్ని మరియు లలితా సహస్రనామం యొక్క ఆవిర్భావాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. ముందుగా మనము ఆవిర్భావాన్ని తెలుసుకునే ముందు అమ్మవారి ధ్యాన శ్లోకంతో మొదలెడుకుందాం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌలిస్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహాం పాణిభ్యామణిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. శ్రీమాత లలితా అమ్మవారిని కీర్తించే సహస్రనామ స్తోత్రం ఇప్పటిది కాదండి. ఆ స్తోత్రాన్ని అమ్మవారి అనుసంధాన దేవతలు, అమ్మవారి అంగదేవతలు అయిన వసిన్యాది వాగ్దేవతలు, 8 మంది వాగ్దేవతలు కలిసి మనకు అందించారు. వారి పేర్లు ముందుగా తెలుసుకుందామా? వసిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణే, జయిని, సర్వేశ్వరి, కౌలిని. ఈ నామాలు ఎక్కడో విన్నట్టుందా? మన దేవి ఖడ్గమాలా స్తోత్రంలో కూడా ఈ అమ్మవారి నామాలన్నీ వస్తాయి. ఈ అమ్మవార్లకి లలితా అమ్మవారు ఒకనాడు ఒక ఆదేశాన్ని ఇస్తారన్నమాట. ఏమిటంటే, ఓ దేవీ దేవతలారా, నాకు సంబంధించిన నా గుణాలని కీర్తిస్తూ నా భక్తులందరికీ మోక్ష మార్గాన్ని చూపించే ఒక స్తోత్రాన్ని వాగ్దేవతలుగా, వాక్పటుత్వానికి అధిష్టాన దైవాలుగా ఉండే మీరు సృష్టించవలసిందిగా ఆజ్ఞ చేస్తున్నాను అని లలితా అమ్మవారు మణిద్వీపంలో వారికి ఒక ఆజ్ఞ చేస్తారనమాట. అప్పుడు వసిన్యాది వాగ్దేవతలందరూ కలిసి అద్భుతంగా అమ్మవారి వర్ణనకి సంబంధించిన సహస్రనామావళి అంటే 1000 నామాలతో అమ్మవారిని కీర్తించే స్తోత్రాన్ని చేస్తారు. ఆ స్తోత్రం తయారైన తర్వాత వాళ్ళ అమ్మవారిని అడుగుతారనమాట, అమ్మ, ఇలా నీ ఆజ్ఞ ప్రకారము మేమైతే సహస్రనామావళిని చేశాము తల్లి, దీనిని నీ భక్తులకు ఎప్పుడు ఎక్కడ అందచేయవలసిందిగా మాకు చెప్పవలసిందిగా అమ్మవారు ప్రార్థిస్తారనమాట. అప్పుడు అమ్మవారు అంటారు, మీరు నామావళిని తయారు చేయండి అమ్మ, నేను చెప్తాను, మీరు ఎప్పుడు వాటిని అందరికీ ప్రకటించాలనేవి నేను చెప్తాను అని అంటారు. అప్పుడు ఒకనాడు అమ్మవారు ఒక శుభముహూర్తాన మణిద్వీపంలో చింతామణి గృహంలో ఒక పెద్ద సభను ఏర్పాటు చేస్తారు. ఆవిడ జగదేక నాయకి, జగన్మాత, ఈ విశ్వాన్నంతటినీ పాలించే సర్వవ్యాప్తమైన చైతన్య స్వరూపం. ఆవిడ సభ అంటే మామూలుగా ఉంటుందా? ఈ విశ్వంలో ఉండే అనేక బ్రహ్మాండాలకు సంబంధించిన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్ర, ఆదిత్య, నవగ్రహ ఇత్యాది దేవీ దేవతలందరూ వచ్చారు. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల ఇత్యాది లోకాలంటికి సంబంధించిన జీవరాశులన్నీ చేరుకున్నాయి. వాటన్నిటి సమక్షంలో మణిద్వీపంలో చింతామణి గృహంలో పంచబ్రహ్మల మంచం పైన శ్రీ మహాకామేశ్వరుడి వామాంకం మీద వచ్చి ఆసీనురాలైంది మన మహాత్రిపుర సుందరి. ఆవిడ అలా కూర్చొని సభలో ఒక ఆజ్ఞ చేశారనమాట. ఓ వాగ్దేవతలారా, మీరు చేసిన సహస్రనామావళిని ఇప్పుడు వివరించండి అని అమ్మవారు ఒక ఆజ్ఞ చేశారు. అప్పుడు వసిన్యాది వాగ్దేవతలందరూ కలిసి ఈ అమ్మవారి యొక్క సహస్రనామావళిని అందరికీ బహిర్గతం చేశారు. ఇది దేవతల విషయంలో జరిగితే, మన మానవులకి మాత్రం
అందరికంటే గొప్ప శ్రేష్ఠ గురువుగా మనం భావించే శ్రీ హయగ్రీవ భగవానుడు మనకందరికీ కూడా ఈ లలితా సహస్రనామావళిని బహిర్గతం చేసి మనల్ని అమ్మవారికి ఇంకా దగ్గర చేశారు. ఇప్పుడు తెలుసుకున్నారు కదా అమ్మవారి సహస్రనామావళి ఎలా ఆవిర్భవించిందో అని. ఇప్పుడు అమ్మవారి సహస్రనామావళిలో మొట్టమొదటి నామమైన శ్రీమాత అనే నామం గురించి తెలుసుకుందాం రండి. శ్రీమాత. మనం అందరం అమ్మవారిని నానా విధాలుగా కీర్తించుకుంటాం. కొంతమందికి మంత్రాలు వస్తాయి, కొంతమందికి మంత్రాలు రావు. ఎవరు ఎలా పిలిచినా పలికే తల్లి ఆ జగన్మాత లలితా త్రిపుర సుందరీదేవి. ఆవిడ్ని అమ్మా అని నోరార మనస్ఫూర్తిగా పిలిస్తే చాలు పలుకుతుంది. ఆ నామం ఈ నామం ఒకటే, శ్రీమాత. ఈ శ్రీమాత అనే నామము అమ్మవారి నామాలన్నింటిలో కల్లా సర్వశ్రేష్టమైన నామమని అమ్మవారే సెలవిచ్చారు. ఈ శ్రీమాత అనే నామంతో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా భాసిస్తున్న కామాక్షి అమ్మవారిని కూడా అనుసంధానం చేయడం జరుగుతుంది. ఎందుకు అని అంటే శ్రీమాత అనే నామము అమ్మవారి యొక్క పరిపూర్ణ తత్వానికి ప్రతీక. శ్రీ అంటే శుభం, మాత అంటే తల్లి. అన్ని రకాల వైభవాలకి, లాభాలకి, జయాలకి, శుభాలకి అన్నిటికీ అధిష్టాన దైవమైన శ్రీ లలిత అమ్మవారిని కీర్తిస్తూ చెప్పే మొదటి నామం శ్రీమాత. తెలుసుకున్నారు కదా ఇవాల్టి నామం అయిన శ్రీమాత అనే నామం యొక్క విశిష్టతని. రేపటి రోజున ఇంకొక నామంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన గిరి స్టూడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ ఇంకా గ్రో అవ్వడానికి మీ వంతు తోడ్పాటుని, అమ్మవారి సహస్రనామావళిని కానీ ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్స్ని తెలుసుకోవడానికి మీ సహాయాన్ని, ఇంట్రెస్ట్ని ఒక్క సబ్స్క్రిప్షన్ ద్వారా మీరు తెలియజేస్తారని కోరుకుంటున్నాను.